సపోజ్ ఇప్పుడు ఇక్కడ నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ నా ఇమ్యూనిటీ సిగ్నలింగ్ వ్యవస్థ చెడిపోయేటప్పటికి అది పొరపాటు పడి ఇక్కడేదో బ్యాడ్ ఉన్నట్టు నాకు సిగ్నల్ పంపిస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే శరీరం నిజానికి ఇక్కడ ఏం లేదు, అది పొరపాటు పడి ఆహార లోపాల వల్ల ఇమ్యూనిటీ దెబ్బతిన్న సిస్టమ్ ఇలా జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ జరిగింది అక్కడికి డబ్ల్యూబీసీ డంప్ కొడుతుంది. డబ్ల్యూబీసీ డంప్ కొట్టినప్పుడు అది చర్మాన్ని చీల్చుకుని బయటకు వస్తుంది. అంటే ఓవర్ విపరీతంగా డంప్ కొడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు మీ కంప్యూటర్లో వైరస్ వచ్చింది, కంప్యూటర్ ఫిగర్స్ ఏం చూస్తుంది, తప్పు ఫిగర్లు చూపిస్తుంది. మీరు మళ్ళీ యాంటీవైరసెస్ దాన్ని సరిచేసే వరకు కూడా తప్పు ఫిగరే ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఇక్కడ తప్పు ఫిగర్ చూపించిందో మీ ఇక్కడ తెల్ల రక్తనాళాలు ఇతర ఇమ్యూనిటీ సెల్స్ డంప్ కొట్టి అక్కడేదో ఉందని భ్రమ కలిగిస్తాయి. నిజానికి లేని చోట ఇప్పుడు ఇవన్నీ డంప్ కొట్టగా కొత్తగా పుండు తయారవుతుంది. ఇది చర్మాన్ని చీల్చుకుపోయడం పుండు తయారవుతుంది. అందుకే మీరు చూడండి, సురేష్ ఎవరు కూర్చుంటే వాళ్ళు మన గదిలోంచి వెళ్ళి కుర్చీలోంచి లేచినంత పొట్టు ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ పొట్టు అంతా ఏంటి, చర్మం ఎక్కడి నుంచి వదులుతుంది, అదంతా ఇమ్యూనిటీ అపసవ్య దిశలో ఉండబట్టి మనకు అదంతా జరుగుతుంది. అది తెల్లగా ఉండేది రావటం, అది కొత్తది రావటం వెళ్ళటం. రోజు నువ్వు ఇమ్యూనిటీకి నువ్వు ఏమైనా సరి చేయడానికి ఏమైనా చేస్తున్నావా, అదే రిఫైండ్ ఆయిల్, అదే కెమికల్ ఉప్పు, అదే కారం కంటిన్యూ చేస్తున్నావు. మరి నీ ఇమ్యూనిటీ ఎలా సర్వ్ అవుతుంది? నీ ఇమ్యూనిటీ సర్వ్ అవుతుంది కాబట్టి ఆ స్కిన్ అలాగే ఉంటుంది, ఆ తప్పు అలా చూపిస్తూనే ఉంటుంది. ఇది ప్రాబ్లం.